నమస్తే. ఎందరో మహానుభావులు అందరికీ నా వందనాలు. యూట్యూబ్ ఛానల్ స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా మన ఊరు మన ముచ్చట యూట్యూబ్ ఛానల్ స్వాగతం, సుస్వాగతం. మరి భారతదేశంలో అడుగడుగున అడుగు తీసి అడుగు పెట్టేలోపు ఆలయాలు, అడుగు తీసి మరో 10 అడుగులు వేసేలోపు అన్నదాన సత్రాలు, అడుగు తీసి మరో 20 అడుగులు వేసేలోపు ఆశ్రమాలు, అడుగు తీసి మరిన్ని అడుగులు వేసేలోపు అనేక అద్భుతమైన ఆలయాలు, ఇలా చెప్పుకుంటూ పోతే అడుగడుగున మరి సుసంపన్నమైన భారతదేశంలో నేడు నేను హిందువును అని గర్వంగా ఫీల్ అయ్యే పరిస్థితి నుండి రోజు రోజు దిగజారిపోతున్న హిందువుల పండగల ప్రాబల్యం, అదేవిధంగా మనకు మనమే సంకలు గుద్దుకుంటున్నాం తప్ప పూర్తిగా చరిత్ర తొంగి చూస్తే, వర్తమానం చూసినట్టయితే, మరి భవిష్యత్తు చూసినట్టయితే, భూతకాలం చూసినట్టయితే హిందువుల పైన నాటి నుంచి నేటి వరకు అనేక రకరకాల ఆరోపణలు, అనేక అవమానాలు. ఇప్పుడిప్పుడే హైందవ సమాజం చైతన్యమయ్యి ఎక్కడికక్కడ నిలబెట్టి ప్రశ్నించి సనాతన ధర్మాన్ని జోలికొచ్చిన వాడిని మరి సామరస్యపూర్వకంగా సాగనంపుతున్నారు. అంటే వారికి అర్థమయ్యే విధంగా చెప్పి, మరి వస్తే ఉంటే అటువైపు అన్న ఉండు, వస్తే ఇటువైపు అన్న రాని తగిన విధంగా అర్థమయ్యే విధంగా మైండ్ వాష్ చేసి మరి చెప్పడం జరుగుతుంది. మరి ఇప్పుడు ప్రత్యక్షంగా తక్షణమే నేను మీ ముందుకు రావడానికి ప్రత్యేకమైన కారణం ఉంది. చిత్రగుప్త్ అనే యూట్యూబ్ ఛానల్ గిరీష్ దారమోని గారు. గిరీష్ దారమోని గారు నేను ప్రత్యక్షంగా ఎప్పుడు చూడలేదు, నేను ఎప్పుడు అతనితో మాట్లాడింది లేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేసీఆర్ గురించి, ప్రాజెక్టుల గురించి ఫేస్బుక్లలో కొన్ని అక్కడక్కడ చూడడం జరిగింది. చాలా చక్కటి వాగ్దాటి, చాలా చక్కటి చైతన్యం కలిగిన వాడు. మరి సనాతన ధర్మం అంటే మరి ఉవ్వెత్తున లేసే ఉరుము. మరి భారతీయ జనతా పార్టీకి వెన్నుదన్నుగా ఉంటూ, భారతీయ జనతా పార్టీ నాయకులు చేయలేని పనులు కూడా మరి కార్యకర్తల్లో జోష్ నింపి పార్టీ ఎదుగుదలకు ఎంతో కృషి చేసిన సోషల్ మీడియా యాక్టివేటర్ అలాంటి చిత్రగుప్తు గారిని, గిరీష్ దారమోని గారిని ఈ మధ్య కాలంలోనే పార్టీ నుండి బహిష్కరించడం జరిగింది. ముఖ్యంగా నా వీడియో చూసే హిందూ బంధువులందరికీ, భారతీయ జనతా పార్టీ సానుభూతి పరులకు, కార్యకర్తలకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఒక్కసారి ఆలోచించండి. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల బతుకులు ఏ విధంగా తయారవుతున్నాయి రోజు రోజుకు ఆలోచించండి. నాయకులు బాగుపడుతున్నారు, కార్యకర్తలు అంధకారంలోకి పోతూ ఉన్నారు. దయచేసి నా వీడియో అందరికి పంపించండి, మరి 10 మందికి పంచండి. కింద వాక్యాల పెట్టుంటుంది, బొడనవేలు గుర్తు ఉంటుంది. ఈ 3 మర్చిపోకండి, పక్కన గంట గుర్తు. ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎంత ఆత్మన్యూనత భావంతో కాలం వెల్లదీస్తున్నారో నేను ఆధారాలతోటి త్వరలోనే మీకు నిరూపించే ప్రయత్నం నేను కూడా చేస్తాను. మరి ఈరోజు చిత్రగుప్తు అనే ఛానల్ అతి కొద్ది కాలంలోనే యూట్యూబ్ ఛానల్ పెట్టి
ఈరోజు దాదాపు 2,94,000 మంది సభ్యులను అతి తక్కువ కాలంలోనే మరి దాదాపు మరి 2,95,000 మంది సభ్యులతోటి మరి వీడియోలు వచ్చేసి 5,500 దాకా అతి తక్కువ కాలంలోనే ఎందరివో అభిమానాలు చెరగొన్న వ్యక్తి గిరీష్ దారమోని గారు. మరి ఈరోజు ఇప్పుడే చూడడం జరిగింది. నేను అనేక వీడియోలు తయారు చేస్తున్న సమయంలో నిక్కచ్చిగా నిర్భయంగా ధైర్యంగా మాట్లాడే ఒకే ఒక్కడు గిరీష్ దారమోని. కార్యకర్త విషయంలో కార్యకర్తకి ఎలాంటి అన్యాయం జరిగినా ప్రశ్నించే మనస్తత్వం, భారతీయ జనతా పార్టీకి ఏమాత్రం అవమానం జరిగినా అందరికంటే ముందుండి ప్రశ్నించే గొంతుక. అలాంటి గొంతుక పైన ఇప్పుడే చూశాను 29వ తేదీ 3వ నెల 10:52 మన సీసీ కెమెరా పక్కన అనుకోకుండా నాకు సభ్యత్వం ఉంది కనుక వచ్చింది. మరి చిత్రగుప్తిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్న మరి సనాతన ధర్మ ప్రేమికుడు సైనికుడు, సనాతన ధర్మ సైనికుడు అని అనలేని దాన్ని ఉపసంహరించుకుంటున్నా, సనాతన ధర్మ సంరక్షకుడు, అనునిత్యం ధర్మం కోసం పాటుపడడానికి కృషి చేస్తున్న మీ ఏడుగొండలు ఈరోజు చిత్రగుప్తుపై దాడి తీవ్రంగా ఖండిస్తున్న అది అక్కడ మనకు మెన్షన్ చేశారు, బండి సంజయ్ గారు మామా బండి దాడి చేశారని పెట్టడం జరిగింది. సరే, మనకు తెలియని అంశాల వైపు మనం వెళ్ళలేము. అసలు బండి సంజయ్ గారు దాడి చేశారా, మరొకరు దాడి చేశారా, దాడి ఎవరు చేసినా బండి సంజయ్ గారు మీడియా ముందుకొచ్చి మరి నాకు ఎలాంటి సంబంధం లేదు, నాకు సంబంధం లేదు ఆ వ్యక్తులతోటి అని బహిరంగ ప్రకటన చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే అది బండి సంజయ్ కానీ మరెవరు కానీ కార్యకర్తల మనోభావాలతోని ఆటలాడొద్దని నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను. నాకు బండి సంజయ్ అంటే వీరాభిమానిని. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చాలా చాలా ఆత్మోన్నత భావంతో చిందర వందరంగా ఎటువైపు వెళ్ళాలో అర్థం కాని సందిగ్ధ పార్టీలో కొట్టుమిట్టాడుతున్నారు నిజమైన హిందుత్వ కార్యకర్తలు. కావున గిరీష్ దారమోని చిత్రగుప్తి ఛానల్ వారికి నేను సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ తీవ్రమైన దాడిని ఖండిస్తూ ఆ దాడి చేసిన దుర్మార్గులను తక్షణమే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము అరెస్టు చేసి మరి వారిని కఠినంగా శిక్షించే విధంగా చర్యలు తీసుకుంటారని నేను రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి చిత్రగుప్త్ ఛానల్కు మీ అందరూ సపోర్ట్ ఇస్తారని, అతను పోరాటం చేసేది అతని వ్యక్తిగత జీవితం కోసం కాదు, కార్యకర్తల మనుగడ కోసం, నిజమైన కార్యకర్తల కోసం, మరి భారతీయ జనతా పార్టీ ఎదుగుదలకే తప్ప మరి దాన్ని తొక్కడానికి వాడిని దొక్కి ఈయన ఎదగాలని కానే కాదు. మరి దయచేసి ఇకపై చిత్రగుప్తిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. గిరీష్ దారమోని గారికి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్న కాషాయ కార్యకర్త మీ ఏడుగొండలు. జై శ్రీరామ్, జై హింద్, జై భారత్ మాత, జై జవాన్. మరిన్ని వీడియోలు అందించే ప్రయత్నం చేస్తూనే ఉంటాను. గంట గుర్తు నొక్కండి, మన వీడియోలు 10 మందికి పంచండి. జై శ్రీరామ్, ఓం నమ శివాయ, జై సనాతన్, జై సనాతన్, జై చిత్రగుప్త్, జై చిత్రగుప్త్.